తన చేతుల్లో మిగిలింది కేవలం ఒక గుప్పెడు పిండ. దైవసేవకుని మాటకి విధేయ చూపించి ఆ పిండితో అప్పం తయారు చేసినప్పుడు కరువు దినాల్ని దాటింపజేశాడు దేవుడు. ఈ సంవత్సరం అంతట్లో నీకు మిగిలింది ఇంకా కేవలం ఒక దినం. వీలైనంత సమయాన్ని ఈ దినంలో దేవుడు ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో వహించిన శ్రద్ధ, తన కనికరం, తన ప్రేమ, తన వాత్సల్యత జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మేళను బట్టి నువ్వు స్తుతించడానికి నీకు మిగిలిన్న ఈ ఒక్క దినపు సమయాన్ని కనుక నువ్వు వెచ్చించగలిగితే ఆమె కరువు దినాలు దాటించిన దేవుడు నీ జీవితంలో కూడా క్షేమాన్ని, సమృద్ధిని అనుగ్రహించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఒక ప్రశ్న వేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. 10 మంది నేను శుద్ధి చేస్తే నువ్వు ఒక్కడివి తిరిగి వచ్చావు, మిగతా 9 మంది ఏరి. నిజమే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి సంవత్సరం అంతా దేవుడు మేలు చేసిన బహుశా నీతో కలిసి దేవుని స్తుతించడానికి ఆయన ఎదుట కొందరు రాకపోవచ్చేమో. మిగతా వారు ఏరి అనే లిస్టులో ఇంకో ఎవరినో నీ గురించి దేవుడు ప్రశ్నించకుండా మిగతా వారు ఏరి అని నిన్నే ప్రశ్నించగలిగేట్టుగా నీవు కృతజ్ఞత కలిగి ఆయన పాదాలు చదువుతుండగలిగితే దానికంటే మించిన భాగ్యం నీ జీవితంలో ఉంది. ఒక మంచి కట్టడం కట్టాలి అంటే, నిర్మించాలి అంటే ఒక మంచి పునాది ఎలా వేయాలో నూతన సంవత్సరమైన దయా కిరీటం శుభప్రదమైన నిరీక్షణతో నీ జీవితంలో ప్రారంభించాలి అంటే ఇదిగో మిగిలిన ఈ దినాన్ని పునాదిగా అందమైన భవిష్యత్తు నిర్మించుకోవటానికి వినియోగించుకో. కరోనాతో ఎంతోమంది ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిన్ను దేవుడు ఆ కష్ట సమయంలో ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చారు. ఒక్క పూట కూటి కోసం నోచుకుని వాళ్ళు ఎంతోమంది అభాగ్యులు ఈ ప్రపంచంలో ఉంటే ఆర్థికంగా నీకు చేయుతమిచ్చి సింహం పిల్లలు ఏమి కొంటగా నా బిడ్డలకి ఏమీ కొదువు ఉండదనే వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చారు ఆయన. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. నీ జీవితంలో నీ కుటుంబంలోకి క్రొత్త వారిని అనగా నూతన సభ్యుల్ని గర్భఫలంగానో బహుమానంగానో దేవుడు యాడ్ చేసిన సందర్భాలను కూడా జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా దేవుని స్తుతించు. బహుశా కొన్ని అవకాశాలు అందిపుచ్చుకునేంత దగ్గరగా సమీపంగా వచ్చి పట్టుకోవటానికి వీలు కానంత దూరంగా జరిగిపోయామో. అయినా నీవు దేవుణ్ణి స్తుతించాలి. ఒక
వాస్తవ సంఘటనల మధ్యలో పంచుకొని ఇష్టపడతా ఉన్నాను. తండ్రి మరణించాడు, తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. తనకంటూ మిగిలిన ఆప్తులు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం తన చెల్లి. ఆవిడ బాధ్యత. తను ఒక నిరుద్యోగి, ఎంతో కష్టపడి చదువుకున్న చదువు ఇంతవరకు లోకరీత్యా తనకి జీవనోపాధిని సమకూర్చించుకోవడానికి ఉపయోగపడలేకపోయింది. ఆ రాత్రి దేవుడి దగ్గర ఆయన మొరపెడుతున్నాడు, అయ్యా, ఎంత చిన్న జీతమైనా పర్వాలేదు, ఒక గవర్నమెంట్ జాబ్ నాకు దయచేయమని. ఇక అదే తన జీవితంలో చివరి సంవత్సరం. ఏజ్ బార్ అయిపోతుంది. తన ప్రార్థనలకు దేవుడు స్పందిస్తూ 15,000 రూపాయల జీతంతో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. హైదరాబాద్ వెళ్ళడానికి తన దగ్గర ధనం లేదు. ఎవరినో బ్రతిమలాడుకొని ఒక 3,000 రూపాయలు సంపాదించుకోగలిగాడు అప్పుగా. ఇక బయలుదేరి వెళ్దాం అనుకుంటూ చెల్లికి జాగ్రత్తలు చెప్పి ముందుకు వెళ్తున్నప్పుడు ఒక బైక్ వచ్చి తను బ్రదటంతో యాక్సిడెంట్ అవటంతో కాలు కొంచెం చిన్న ఫ్రాక్చర్ అయింది. ఇంట్లోకి వెళ్ళి ఆవేశం అదుపు చేసుకోలేక ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ తను చిందరవందర చేసి వాటిని పగలగొట్టి దీపం దగ్గర కూర్చొని తన గుండెల్లో తన్నుకొస్తున్న ఆ వేదన కన్నీటి రూపంలో చాలా బాధగా ఒక ప్రశ్న దేవుడికి ఇస్తున్నాడు. ఏంటి నా జీవితంలో ఈ అనూహ్యమైన పరిణామాలు? అందినట్టే వచ్చి అవకాశం దూరంగా జరిగిపోయింది. ఇక ప్రయత్నం చేద్దామన్నా నా జీవితంలో వేరొక ఛాన్స్ లేదు. ఎందుకు ఇలా చేశావు? విచారంతో ఆ రాత్రి ఎలా గడిచింది. ఉదయకాలంలో ఒక పోస్ట్ మ్యాన్ తన తలుపు తట్టినప్పుడు అయిష్టంగానే తను ఇచ్చే లెటర్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తే అదొక కాల్ లెటర్. తనున్న ఊర్లోనే తనకి ఒక మంచి జాబ్, ఆ 15,000 రూపాయలటువంటి జాబ్ కోల్పోతే తను ఇప్పుడు పొందుకుంది 4 రెట్లు ఎక్కువ. అది స్వయంగా తన ఊర్లోనే. మాటలు రావట్లేదు. కృతజ్ఞత వరదలాగా తన్నుకొని వస్తుంది. దేవుడు ఎందుకు ఒక అవిషాదమైన సంఘటన తన జీవితంలో అనుమతించాడో తనకు అర్థమైంది. ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరం ఒకవేళ కొన్ని విషయాల్లో నీకు ఆలస్యం జరుగుతూ ఉండొచ్చేమో. వాక్యం సెలవిస్తుంది, నిన్ను కరుణించవాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడని. నమ్మదగిన దేవుడి చేతుల్లో నీ యొక్క జీవితం ఉంది. నేను సృష్టించకముందే నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. ఒక సంవత్సరం నీకు ఇస్తున్నాడంటే నిన్ను ఎంతో ఉన్నతంగా చూడాలని, తీర్చిదిద్దాలని ఆయన ఆశపడుతూనే దాన్ని నీకు బహుమానం ఇస్తాడు. కనుక కష్టంగా అనిపించిన సందర్భాలను బట్టి స్తుతించడానికి నీ హృదయాన్ని ప్రేరేపించగలిగే కొన్ని మంచి దేవుడు చేసిన మేలును బట్టి మీరు నీ ఒక్క రోజులో హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తావా? స్తుతించడం ద్వారా ఇంకొక మంచి మేలు నీ జీవితంలో దేవుడు చేయడానికి నువ్వు అవకాశాన్ని ఇవ్వు. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయు.